హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్. ఇక్కడ మేము మీకు కొన్ని వాట్సాప్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే టిప్స్ కానీ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా మీకు చెప్తున్నాము. సో అందులో మొదటిది ఏంటంటే, మొబైల్లో దట్ ఈస్ వాట్సాప్ మనం పంపించేటప్పుడు కొంచెం బోల్డ్గా రావాలి. లెటర్స్ అనేది బోల్డ్ అంటే థిక్నెస్. సో థిక్నెస్ రావాలి అంటే యూజ్ చేయాలి. మీరు మెసేజ్ టైప్ చేసేటప్పుడు ముందు ఒక స్టార్ అండ్ లాస్ట్లో ఎండింగ్లో కూడా మరొక స్టార్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు బోల్డ్ కలర్లో దట్ ఈస్ బోల్డ్గా ఆ డేటా అనేది అవపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ వీడియో ఫోటో అవపడుతుంది మీకు. ఫోటోలో స్టార్టింగ్ చూడండి హాయ్ అని. ఆ హాయ్లో ఫస్ట్లో ఏముంది, హెచ్ బోల్డ్గా ఉంది, ఏ బోల్డ్గా ఉంది, ఐ. సో అలా కావాలి అంటే ముందుగా స్టార్ ప్రెస్ చేయాలి, తర్వాత హెచ్ఐ ప్రెస్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ స్టార్ ప్రెస్ చేసి సెండ్ చేయగానే మీకు బోల్డ్ కలర్లో వెళ్ళిపోతాయి. సో అదేవిధంగా ఇంకోటి చూడండి బ్రదర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అంటే అది కొంచెం ఇటాలిక్ లాగా ఉంది. సో అలా ఇటాలిక్ రావాలంటే యూజ్ చేసుకోవాలి. హౌ ఆర్ యూ టైప్ చేసే ముందు అండర్ స్కోర్ ప్రెస్ చేయండి, తర్వాత మళ్ళీ హౌ ఆర్ యూ టైప్ చేసిన తర్వాత మళ్ళీ అండర్ స్కోర్ ప్రెస్ చేస్తే మీకు హౌ ఆర్ యూ అనేది ఇటాలిక్లో సెండ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇంకోటి ఫైన్ చూడండి, మధ్యలో ఒక లైన్ అంటే కట్ చేసినట్టుగా వచ్చింది. సో అలా కట్ చేసినట్టు రావాలి అంటే యూజ్ చేయాలి నెగేషన్ సింబల్. ఈ నెగేషన్ సింబల్ మనకి నెంబర్స్ టైప్ చేసిన తర్వాత అందులో ఈక్వల్ గ్రేటర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేయండి. మీకు స్టార్టింగ్లో ఆ టిల్డ్ సింబల్ అంటాం, దాన్ని నెగేషన్ కూడా అంటాం. సో సింబల్ని ఫైన్కి ముందు ప్రెస్ చేయాలి, మరియు ఫైన్ తర్వాత కూడా ప్రెస్ చేస్తే మీకు అండర్లైన్ లెటర్ వస్తుంది. ఇవి కాకుండా ఫ్రెండ్స్, ఇంకా మనం డేటాని వేరే వాళ్ళకి, దట్ ఈస్ గ్రూప్లో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పర్సనల్గా మెసేజ్ పంపించాలి ఎవరికైనా. సో ఎవరికైనా పర్సనల్ మెసేజ్ పంపించాలి అంటే ఆ గ్రూప్ ఓపెన్ చేయండి. ఆ గ్రూప్లో పైన నెంబర్ అవపడుతుంది కదా, ఏ క్యాండిడేట్ పంపించాడో ఆ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అండ్ నేమ్ కూడా అవపడుతూ ఉంటుంది. సో ఆ నెంబర్ ప్లేస్లో జస్ట్ ప్రెస్ చేయండి, హోల్డ్ డౌన్ అంటే ఎక్కువసేపు ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. అందులో డైరెక్ట్లీ మెసేజ్ సెండ్ మెసేజ్ అనగానే పర్సనల్గా మీరు చాటింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటాయి. సో దాంతోపాటు ఫ్రెండ్స్, మీరు ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టగానే దాన్ని ఎంతమంది చూశారు, ఇది చాలా అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. సో అది ఎంతమంది చూశారు అని తెలియడానికి ఆ గ్రూప్ పైన, దట్ ఈస్ గ్రూప్ అంటే ఎవరైతే పంపించారో మీ దానిపైన క్లిక్ చేసి, అంటే హోల్డ్ ట్యాప్ అంటే అట్టే గట్టిగా అలాగే పట్టుకుంటే మీకు ఆల్రెడీ ఆప్షన్స్ వస్తాయి. అందులోంచి కూడా మీరు ఎంతమంది చూసారో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు మామూలుగా మీ మొబైల్, దట్ ఈస్ మీ నెంబర్ని వేరే వాళ్ళు ఎవరైనా వాట్సాప్లో ఓపెన్ చేయగానే పైన ఊపడుతుంది లాస్ట్ సీన్ అండ్ సో అని చెప్పేసి. అంటే మీరు ఎప్పుడైతే లాస్ట్లీ వాట్సాప్ యూజ్ చేశారో ఆ వాట్సాప్ యొక్క డేట్ అనేది, టైం అనేది పడుతూ ఉంటుంది. అండ్ ఇలా 10 hours ఏగో 3 hours ఏగో అని పడుతూ ఉంటుంది. సో అది కూడా పడద్దు, అంటే అది కూడా డిస్ప్లే కావద్దు అన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో డోంట్, దట్ ఈస్ లాస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, డోంట్ సీ అని. సో ఆ ఆప్షన్ని చూస్ చేసుకుంటే మీకు ఆ ఫెసిలిటీ, అంటే వేరే వాళ్ళకి కూడా మన స్టేటస్ అనేది అవుపడకుండా పోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు కావాలి అంటే బెల్ ఉంది కదా, బెల్ అంటే గంట, ఆ గంటని ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా అన్ని మెసేజెస్ కూడా, మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా మీ మొబైల్కి పాపప్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.